రైతు సోదరులకు వందనాలు. ఇటీవల తెలంగాణలో వేరుశనగ వాళ్ళు నదుల కింద, చెరువుల కింద, తోట దీంట్లో వేసినవి వస్తున్నాయి ఇప్పుడు పంటవి. అయితే నేడు సంవత్సరం అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లో మామూలుగా వర్షాకాల పంటగా వేసినటువంటిది ఏదైతే మన నవంబర్, డిసెంబర్కి ఎండ్ అయిందో, పూర్తి అయిపోయినాయో అందరివి, వాటి తర్వాత వేసిన పంట ఇప్పుడు వస్తుంది. తెలంగాణలో కొద్దిగా ముందుగా వేస్తారు కాబట్టి, మన వైపు ఏమో వర్షాలు చూసుకొని వర్షాకాలంలో మొదలు పెడతారు కాబట్టి బోర్ల కింద తప్ప మిగతాటివి. బోర్ల కింద ఉంటేనేమో కొన్ని వర్షాకాలంలో కొన్ని తళ్ళు తప్పోతాయి కదా అని 2 ఎకరాలకు ఉంటే 4 ఎకరాలకు సాగు చేయడం అనేది వస్తుంది. వర్షాకాలంలో కొంచెం ఎక్కువ వేస్తారు. మొన్న వర్షాకాలంలో దాదాపు 4,50,000 ఎకరాలు రాయలసీమలో, తెలంగాణలో ఏమో 6 లక్షల ఎకరాల దాకా వేరుశనగ వేశారు. మొత్తంగా 10 లక్షల పైన దాటిపోయింది. గుజరాత్ కూడా అంతే స్థాయిలో వేసింది, 12 లక్షల ఎకరాలు. అది అయిపోయిన తర్వాత ఆ సీజన్, ఆ సంగతి విపరీతమైన ధరలు, ఆఖరులో పట్టుకున్నటువంటి తుఫాన్లు, నానిపోవడాలు, దాంట్లో నుంచి రైతు బయటపడి అది అయిపోయి మళ్ళా పంట వేసాడు. ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటి తిప్పలు పడినా కూడా లాభం శాతం తీసుకుంటే పెద్దగా మిగులుబాటు కావటం లేదు. పెట్టిన రోజు నుంచి రేయింబవళ్ళు, ఒకవైపు చీడపీడలు, ఒకవైపు ఏమో కూలీలతో పనులు, ఒకవైపు ఆఖరులో పంట తీసుకునే టైంలో పన్నుల దాడి, ఒకవైపు ఈ మిషన్లు దొరక్కపోవడం, కూలీ రేట్ల పెరుగుదల, ఇన్ని కారణాల వల్ల వేరుశనగలో గిట్టుబాటు కావట్లేదు. బాగా మొక్కజొన్నలో బాగా లాభం వస్తుంది, పెద్దగా పని లేదు కదా, దీనికి ఉన్నంత పని లేదన్నట్టు తొందరగా అయిపోతుంది. దానికి ఈ గడ్డి తెప్పించడము, కూలీల పని ఇలాంటివి తగ్గిపోతాయి కదా అనే ఉద్దేశంతో అదే మేలు, పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి అనే ఉద్దేశంతో వేశారు. అది వేశారంటే ఏమిట్లో ఒక రకంగా వస్తుంది, దీంట్లో పర్వాలేదు, మాకు గిట్టుబాటు అయింది అనేది వ్యాప్తి చెందితే ఇక అంతా అది వేయడమే కదా. దాంతో ఏమైందంటే ఇప్పుడు ఓన్లీ రాయలసీమలోనే 5 లక్షల ఎకరాలు, కోస్తాలో 5 లక్షల ఎకరాలు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల ఎకరాలు, తెలంగాణలో 8 లక్షల ఎకరాలు, 18 లక్షల ఎకరాలు ఉందట ఇప్పుడు పంట. ఏది మొక్కజొన్న. దాంతో ఏమైందంటే ఎక్కడా వేరుశనక్కాయలు ఇప్పుడు అక్కడక్కడ మాత్రమే ఈ బోర్ల కింద దీంతో వచ్చాయి. ఆ వచ్చిన వాటికి ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ రేట్లు పెరిగినాయి. ఈ రేట్లు పెరిగిండే చూసి విపరీతంగా మళ్ళీ వేయడం మొదలు పెడతారు. పంట తగ్గిపోవడం వల్ల, అంతా మొక్కజొన్న వైపుకు రావడం వల్ల ఇప్పుడు వస్తున్న పంట చాలా తక్కువగా ఉంది. తెలంగాణలో మొదట స్టార్ట్ అయింది, ఇక రాయలసీమలోటి కూడా ఇంకొక 20 రోజులు, నెల పోతే మొదలవుతాయి. అయితే ఏమిటి, ఎందుకు పలుకుతోంది అంటే ఇప్పుడు వచ్చే ఖరీఫ్ సీజన్ ఎక్కువగా వేసేది వర్షాకాలపు సీజన్. జూన్లలో, మేలోనేమో బోర్ల కింద వాళ్ళు, జూన్లోనేమో వర్షాధార పంటల వాళ్ళు, లేదంటే కాలువల కింద ఇట్లా వేసేవాళ్ళు మొదలవుతారు. వాళ్ళకి విత్తనం దొరికే పరిస్థితి లేదు ఇప్పుడు. దానితో పెరిగింది. తెలంగాణలో మన రికార్డు స్థాయిలో ఎంత పోయింది అంటే 12,800 కాయలు క్వింటాలు, అంటే 128 రూపాయలు కాయలు కేజీ. విత్తనాలు కాదు, ఇక్కడ క్వింటాల్ పద్ధతి ఉంది. బయట కొనడానికి వీల్లేదు. బయట ఎవడైనా ట్రేడింగ్ చేసి ఎవడైనా చెంకెలు పడితే అరెస్ట్ చేస్తారు. ఇక్కడ తెలంగాణలో నిజాం కాలంలో నుంచి ఆ చట్టం అట్లాగే కొనసాగుతోంది. బయట రైతు అమ్మడానికి కానీ లేదా వ్యాపారి కొనడానికి కానీ వీల్లేదు. ఇక్కడ ఆ సిస్టమ్ అక్కడ లేదు. మార్కెట్ యార్డులు చూడడానికి మార్కెటింగ్ చట్టం కిందే ఉన్నప్పటికీ ఊరికే ఆకార రీత్యా ఉన్నాయి తప్ప యాక్టివిటీ లేదు అక్కడ. ప్రైవేట్ దళారులు, వ్యాపారులే దొరుకుతారు. కాబట్టి ఈ పరిస్థితి ఏమిటికి దారితీస్తుంది అంటే తొందరగా కుమ్మక్కై మోసం చేసే వాళ్ళు ఎక్కడున్నారు? వ్యాపారులు అంటే రాయలసీమలో ఉన్నారు. వ్యాపారులు ముందు తెలుసు అన్ని పరిస్థితులు వాళ్ళు అంచనా వేసుకొని అందరూ కలిసి రేటు పడగొట్టి
ఇది చేస్తారు. కాబట్టి రైతు అంత తొందరపడాల్సిన పని లేదు. ఇప్పుడు వచ్చే ఖరీఫ్ సీజన్కు విత్తనాలు దొరకని పరిస్థితి ఉంది రాష్ట్రం అంతా. కాబట్టి తొందరపడి బెంబేలు పడాల్సిన పని లేదు. వ్యాపారులు పడగొట్టారంటే మీరు భయపడాల్సిన పని లేదు. సరుకు దొరికే పరిస్థితి, విత్తనానికి దొరికే పరిస్థితి లేదు. ఏమిటికి అంటే అన్ని లక్షల ఎకరాలు లేదు, చాలా తక్కువ పంట ఉంది విస్తీర్ణము. ఇవన్నీ విత్తనం వేయడానికే సరిపోతాయి ఖరీఫ్లో విత్తుకోవడానికి, అటు తెలంగాణ, ఇటు రాయలసీమ, ఇతర ప్రాంతాల్లో. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు వచ్చే పంటని జాగ్రత్తగా పెట్టుకోండి, ఆ జాగ్రత్తగానే అమ్ముకోండి, తొందరపాటుతో ఇది చేయకండి. ఇప్పుడు తెలంగాణలో ఇవాళ కూడా అసలు 10,000 లోపు వచ్చే ప్రశ్నే ఉండేటట్టు కనపడట్లేదు. ఈరోజు కూడా ఎంతో పోయింది, అవి పెట్టాను వివరాలు అందులో. కాబట్టి రాయలసీమలో ఉండే దాంట్లో కూడా చాలా తక్కువ ఉంది, మొక్కజొన్నే ఎక్కువ ఉంది. మొక్కజొన్న మొత్తం రికార్డు స్థాయిలో వేశారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండిట్లోనూ. మరి గవర్నమెంట్ ఇక్కడైతే గవర్నమెంట్ కొనుగోలు చేసే వ్యవస్థ ఉంది, అక్కడ కొనుగోలు చేస్తారా లేదా అనేది తెలియదు. మినిమం రేట్ ఇంత అని పెట్టి కొనుగోలు చేస్తామని అన్నారు. అక్కడేమో అంటుంటారు కానీ అవన్నీ నిజం జరుగుతాయా లేదా అనేది తెలియదు. కాబట్టి జాగరూకతతో ఉండండి. రైతులు బెంబేలు పడాల్సిన పని లేదు. వేరుశనగ తగ్గిపోవడం వల్ల ఆ విధంగా రేట్లు పెరిగినాయి, ఎక్కడా లేదు. ఉన్నవి ఆ తక్కువ ఎకరాల్లో ఉన్నదంతా వచ్చే ఖరీఫ్ సీజన్లో అంతటా వర్షాధారంగాను మరియు కాలువల కింద మరియు డ్యాముల కింద అన్ని చోట్ల వేసేవాళ్ళు వస్తారు. కాబట్టి విత్తనం డిమాండ్ అనేది ఏర్పడబోతోంది అనేది సారాంశం. కాబట్టి మీరు ఆచితూచి వ్యవహరించుకోవాలి. వందనాలు.